మీనరాశిలోకి శని ప్రవేశం. ఈ మీనరాశిలోకి శని ప్రవేశం వల్ల కొన్ని రాశులకు వారు ఏ పని చేసినా వాళ్ళు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వాళ్ళు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా అన్ని గ్రహాలకెల్లా శని గ్రహానికి చాలా శక్తి ఉంటుంది అంటారు. అయితే శని ప్రభావం కొన్నిసార్లు సానుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలను కూడా చూపిస్తుంది. అయితే జూలై నెలలో కుజుడు శని సంచారం జరగబోతోంది. ఇలా జరగడం వల్ల 12 రాశులపై ప్రభావం చూపెడుతోందని కూడా మన శాస్త్రం చెబుతోంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఊహించని లాభాలు తీసుకురాబోతోంది. కుజుడు శని గ్రహాలు చాలా శక్తివంతమైనవి. అయితే దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని తిరోగమనం ద్వారా మీనరాశిలోకి ప్రవేశిస్తుండగా కుజుడు కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనితో 4 రాశుల వారికి వారు పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యపరంగా కూడా అన్ని రకాలుగా కలిసి రానుంది వీరికి. ఈ రాశులు ఇప్పుడేమిటో తెలుసుకుందాం. మకర రాశి. శని తిరోగమనం సంచారం మకర రాశి వారి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకువస్తుంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. వారికి నచ్చిన కాలేజీల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువ. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. అంతేకాకుండా వసూలు కాని బాకీలన్నీ కూడా ఈ సమయంలో మీ చేతికి అంది వస్తాయి. కుటుంబంతో ఈ రాశివారు ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెలలో జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. వీరు చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి. తదుపరి కన్యా రాశి. కుజుడి సంచారంతో కన్యా రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. వీరు నక్కతోక తొక్కుతున్నారు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అంతగా వీరికి అవకాశాలు వచ్చి చేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ కూడా ఎక్కువ. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు తీసుకువస్తాయి. కొత్త కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం అత్యంత ఆహ్లాదకరంగా కొనసాగుతూ ఉంటుంది. తరువాత తులారాశి. తులారాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కూడా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి తన రాశిలోకే శని తిరోగమనం ద్వారా ప్రవేశించడం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతోంది. కోర్టుపరమైన వ్యవహారాలు వీరికి అనుకూలంగా వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు, సేవారంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు జరుగుతాయి. డబ్బుపరమైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది వీరికి. ఇలా ఈ 4 రాశుల వారికి అద్భుతంగా కలిసి వచ్చే సమయం ఈ మాసం.